నీరజ్ గ్రోవర్ దారుణ హత్య 2008లో సంచలనం సృష్టించింది. అత్యంత దారుణమైన ప్రేమ, మోసం, ఈర్ష్యలతో ఈ హత్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నీరజ్ గ్రోవర్ హత్యపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన నాట్ ఏ లవ్ స్టోరీ సైతం షార్ట్ ఫిల్మ్ లా తీసినా కూడా పెద్ద సినిమాలా సక్సెస్ అయింది. అసలు ఈ నీరజ్ గ్రోవర్ ఎవరు, అతనిని చంపే వరకు ఎందుకు వెళ్ళింది అనేది ఈ స్టోరీలో చూద్దాం. నీరజ్ గ్రోవర్ హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో పేరున్న ప్రొడ్యూసర్. చాలా చిన్న వయసులోనే మంచి క్రియేటర్ గా పేరు తెచ్చుకున్నాడు. సినర్జీ యాడ్ ల్యాబ్స్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవాడు. అయితే అతను గేమ్ షోస్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో పేరు తెచ్చుకున్నాడు. ఇతర ప్రొడ్యూసర్స్ సైతం టీవీ ప్రోగ్రామ్స్ లో నీరజ్ సాయం తీసుకునేవారు. షారుఖ్ ఖాన్ యాంకర్ గా చేసిన క్యా ఆఫ్ పాంచ్వీ సాత్ సే తేజ్ హై అనే గేమ్ షోతో నీరజ్ కు మంచి పేరు వచ్చింది. అప్పటికి నీరజ్ ఏజ్ 25 ఏళ్లు మాత్రమే. తన పని తాను హుషారుగా చేసుకుంటూ ఉండగా మరియా సుసైరాజ్ బెంగళూరు నుంచి ముంబై వచ్చింది. కన్నడ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్ లెఫ్టినెంట్ ఎమిలీ జెరోమ్ మాథ్యూతో పెళ్లికి రెడీ అయింది. తనతో దాదాపుగా ఏడాదికి పైగా డేటింగ్ కూడా చేస్తోంది. ఈ లోపు హిందీ సీరియల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ముంబై వచ్చింది. చాలా ప్రొడక్షన్ హౌసెస్ తిరిగింది. ఆ క్రమంలోనే నీరజ్ పనిచేస్తున్న సినర్జీ ఆఫీసుకు 2 సార్లు వెళ్ళింది. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తనకు సాయం చేయాలని మరియా ప్రాధేయపడింది. దీంతో 2 చోట్ల ఆడిషన్స్ కు ఏర్పాటు చేసి మరియాను పంపాడు నీరజ్. అయినా సరే 2 చోట్ల చూద్దాంలే అని సదరు ప్రొడక్షన్ హౌసెస్ చెప్పి పంపించేశారు. ఇక ఇటు రెండోసారి వచ్చిన మహాభారత్ సీరియల్లో ఊపందుకుంటున్న క్రమంలో తనకు తెలిసిన స్నేహితులతో నీరజ్ మాట్లాడాడు. మరియాకు నటిగా ఛాన్స్ ఇవ్వాలని, ఆమెకు నటనలో అనుభవం ఉందని నీరజ్ తెలిపాడు. దీంతో వాళ్లు మరియాను మహాభారత్ సీరియల్లో మంచి పాత్ర ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు హోటల్లో ఉంటున్న మరియాకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. మరోవైపు మరియా, నీరజ్లు కూడా చాలా క్లోజ్ అయిపోయారు. దీంతో మరియాను తన ఫ్లాట్లోనే ఉండమని కోరాడు నీరజ్. వారి స్నేహం అప్పటికే 6 నెలలు దాటేసింది. దీంతో కొన్ని రోజులు నీరజ్ ఫ్లాట్లోనే గడిపేసింది మరియా. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. మరియా తాను టెలివిజన్ ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు నీరజ్ ను బాగా వాడుకుంది. ఒకవైపు బాయ్ ఫ్రెండ్, మరోవైపు కాబోయే భర్త మాథ్యూ, ఇద్దరితో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది. తాను నీరజ్ గ్రోవర్ ఫ్లాట్ లో ఉంటున్నానని, అతను చాలా మంచివాడని తన బాయ్ ఫ్రెండ్ మాథ్యూకు చెబుతూ ఉండేది మరియా. అయితే అతనిలో తెలియని అసూయ, అనుమానం, కోపం పెరిగిపోయాయి. పెళ్లి కాని, అది కూడా 25 ఏళ్ల కుర్రాడితో మరియా ఒకే ఫ్లాట్ లో ఉండటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అక్కడ ఉండొద్దు, కావాలంటే హోటల్లో ఉండమని సజెస్ట్ చేశాడు. ఈ లోపు తన తండ్రితో మాట్లాడి కొత్త ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంది మరియా. మరోవైపు మాథ్యూ ఒత్తిడి తట్టుకోలేకపోయింది. అయితే కొత్త ఫ్లాట్ కు మారేందుకు సాయం చేయమని నీరజ్ ను కోరింది మరియా. సామాన్లు సర్దేందుకు అతను వచ్చాడు. అయితే నీరజ్ ను రాత్రి మరియా పిలిపించుకుందో లేదంటే అతనే వచ్చాడో తెలియదు. కానీ మరియా, నీరజ్లు శృంగారంలో కూడా పాల్గొంటున్నారని, అందుకే ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటున్నారని మాథ్యూ అనుమానించాడు. ఇక ఫ్లాట్ మారిన రోజు రాత్రి 10 గంటలకు నీరజ్ ఆమె ఫ్లాట్ కు వచ్చాడు. కానీ అక్కడి నుంచి వెళ్లలేదు. అయితే ఈలోపు రాత్రైంది. 11 గంటల సమయంలో మాథ్యూ ఫోన్ చేశాడు. ఆ టైంలో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వెనుక నీరజ్ మాటలు వినిపించాయి. ఎవరతను అని ఫోన్లో మరియాను మాథ్యూ అడిగాడు. మాథ్యూ నేవీలో పనిచేస్తూ కొచ్చిలో ఉంటాడు. పైగా లెఫ్టినెంట్ హోదా. నీరజ్ తన ఫ్లాట్ కి హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్పింది మరియా. కానీ మాథ్యూ మాత్రం అతన్ని పంపించు అని కోరాడు. దానికి మరియా సరే అంది. కానీ మాథ్యూలో అనుమానం, అసూయ పెరిగింది. నీరజ్ ను పంపిందా లేదా అన్న అనుమానం అతడికి అలాగే ఉండిపోయింది. నీరజ్ కారణంగా తనకు మరియా దక్కదేమో అనుకున్నాడు. పైగా 2-3 నెలల్లో ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నారు. 2 వైపుల నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పేసుకున్నారు. దీంతో ఫోన్ పెట్టేసిన తర్వాత మాథ్యూ రగిలిపోయాడు. అసలు మరియా అతన్ని ఫ్లాట్ నుంచి పంపించిందా లేదంటే తాను కొచ్చిలో ఉన్నానని రాలేనులే అని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా అని చెక్ చేయాలి అనుకున్నాడు. వెంటనే విమానం టికెట్స్ బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ లో కొచ్చి నుంచి ముంబై చేరాడు. సరిగ్గా 2008 మే 6 నీరజ్ గ్రోవర్ అలాగే మరియా ఫ్లాట్ కి వెళ్లాడు. తెల్లవారుజామున కొచ్చి నుంచి ముంబై వచ్చి మరియా ఫ్లాట్ డోర్ బెల్ ను 7:30కు కొట్టాడు. అయితే మాథ్యూ వచ్చాడని అస్సలు ఊహించలేదు మరియా. వెళ్లి డోర్ తీసింది. దీంతో వేగంగా బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ నగ్నంగా నీరజ్ గ్రోవర్ బెడ్ పై పడుకొని ఉన్నాడు. దీంతో ఏం జరుగుతుందని మరియాను నిలదీశాడు మాథ్యూ. ఒక్కసారిగా నిద్రలేచిన నీరజ్ గ్రోవర్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఆ తర్వాత కిచెన్ లోని కత్తిని తీసుకొచ్చి నీరజ్ గొంతులో గుచ్చేశాడు మాథ్యూ. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు నీరజ్. ఆ తర్వాత భయంతో వణికిపోతున్న మరియాను కూల్చేశాడు. శవాన్ని మాయించేసి మళ్లీ మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని చెప్పాడు. దీంతో మరియా సరేనంది. హాల్లో శవాన్ని అలానే ఉంచి ఇద్దరు బెడ్రూమ్ లో ఎంజాయ్ చేశారు. 11 గంటలకు స్నానం చేసి మరియా బయటకు వెళ్లి 2 పెద్ద ప్లాస్టిక్ కవర్స్ ను తీసుకొచ్చింది. ఈలోపు నీరజ్ గ్రోవర్ శవాన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు మాథ్యూ. మరియా కవర్లో తెచ్చిన తర్వాత వాటిని 5 సంచుల్లో కుక్కాడు. ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేశారు.
భోజనం చేసిన తర్వాత మళ్లీ బెడ్రూమ్ లో ఎంజాయ్ చేశారు. సాయంత్రం 4 గంటలకు మరియా తన స్నేహితుడి కారును తెప్పించుకుంది. ఇక ఆ పీసెస్ ఉన్న కవర్లను కారులో వేసుకున్నారు. కారులో కవర్లు వేస్తున్న సమయంలో దూరంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ గమనించాడు. కానీ అవి బట్టలో లేదంటే మరేవో అనుకుని పట్టించుకోలేదు. ఇంటి యజమానులను అడిగే ధైర్యం గార్డ్స్కి ఎలాగో ఉండదు. ఇక కారును మనోర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కవర్ల మీద పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ తర్వాత రాత్రి 9:30 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. ఆ రాత్రి కూడా ఇద్దరు ఇంట్లో బాగా ఎంజాయ్ చేశారు. ఇక తెల్లవారుజామున గోడలపై ఉన్న రక్తపు మరకలపై రంగులు వేశారు. ఓవైపు గోడ మొత్తానికి రంగు వేసేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా కామ్ గానే ఉండిపోయారు. అయితే ఇక్కడ నీరజ్ గ్రోవర్ కనిపించడం లేదు. అతని స్నేహితులు ఎంతలా ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అయితే ఓ రోజు మరియా అతని ఫోన్ బెడ్రూమ్ లో సైలెంట్ మూడ్ లో ఉన్న సంగతి ఆ తర్వాత గమనించి రింగ్ అవుతుంటే బై మిస్టేక్ ఫోన్ లిఫ్ట్ చేసింది. నీరజ్ ఎక్కడా అని అడిగితే నాకు తెలియదు, ఫోన్ ఎక్కడే వదిలేసి వెళ్లాడని కహానీలు చెప్పింది. ఆ తర్వాత నీరజ్ స్నేహితులు మల్లాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో మరియా పేరు వెలుగులోకి రావడంతో ఆమె ఫ్లాట్ కి వెళ్లి పరిశీలించారు. అంతా నార్మల్ గానే ఉంది. తమ దగ్గర మే 6న ఫ్లాట్ కు వచ్చిన నీరజ్ ఆ తర్వాత సడన్ గా వెళ్లిపోయాడు. ఫోన్ కూడా ఎక్కడే వదిలేశాడని చెప్పింది. అయితే ఇంట్లో గోడలకు అంతా ఒక కలర్ ఉంటే మరో గోడకి వేరే రంగు ఉంది. ఈ విషయాన్ని పోలీసులు ఆ టైంలో పసిగట్టలేదు. అక్కడక్కడ ప్యాచ్లు వేసినా వాటిపై కూడా ప్రశ్నించలేదు. ఇక ఆ తర్వాత వారం రోజులకు మరియా బాయ్ ఫ్రెండ్ మ్యాథ్యూని పిలిపించి ప్రశ్నించారు. ముంబై ఎందుకు వచ్చావని అడిగితే నేవీలో పనిచేస్తున్నాను, ట్రైనింగ్ కోసం వచ్చానని చెప్పాడు. నేవీ ఆఫీసర్ కావడంతో అతని మాటలను నమ్మారు పోలీసులు. కానీ మాథ్యూ ఫోన్ మీద, మరియా ఫోన్ మీద నిఘా పెట్టారు. మరియా మీద అనుమానం ఉన్న క్లూ కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే వారం తర్వాత కేసును సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ అదే రోజు నేవీ అధికారులు వివరాలు అడిగి ఉంటే కేసు తేలిపోయేది. కానీ పోలీసులు ఒక హంతకుడి సాఫ్ట్ ఇంగ్లీష్ మాటలను నమ్మారు. 13 రోజుల్లో 1000 సార్లు మాథ్యూ తన గర్ల్ ఫ్రెండ్ మరియాకు ఫోన్ చేశాడని గుర్తించారు. ఆ క్రమంలోనే కొన్ని కాల్స్ లో నీరజ్ గురించి మాట్లాడుకున్నారు. దీంతో మరియాను పిలిచి వరుసగా వారం రోజులు విచారించారు పోలీసులు. కానీ చెప్పిందే చెబుతూ ఉంది. కారు విషయంలో మాత్రం తడబడి మాట మార్చింది. మొదట నేవీలో పనిచేసే ఫ్రెండ్ది అని చెప్పింది. కారు నెంబర్ చెప్పిన తర్వాత వివరాలు తీస్తే ముంబైలోని మరో స్నేహితుడిదని తేలింది. ఓనర్ను పిలిపించి ప్రశ్నించడంతో ఆ రోజున తానే ఇచ్చానని, తన బాయ్ ఫ్రెండ్ మాథ్యూతో కలిసి బయటకు వెళ్తున్నానంటే ఇచ్చానని చెప్పాడు. అయితే పోలీసులు అబద్ధాలు ఎందుకు చెబుతున్నావని మరియాను నిలదీశారు. నీరజ్ను ఏం చేశావని పదే పదే అడగడంతో ఒక్కసారిగా బోరున విలపించి జరిగిన కథ మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేసింది. అయితే మాథ్యూయే హంతకుడని, నీరజ్ అమాయకుడని కూడా చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ అతన్ని చంపి నన్ను రేప్ చేశాడని కూడా పోలీసులకు చెప్పింది. ఇటు మాథ్యూని పోలీసులు ప్రశ్నించడంతో నీరజ్ గ్రోవర్ను చంపామని ఒప్పుకున్నాడు. కానీ కోర్టులోకి కేసు వెళ్లిన తర్వాత తాను చంపలేదని చెప్పాడు. అప్పటికే కేసు విచారణ 3 ఏళ్లు సాగింది. కానీ సరైన ఆధారాలు దొరకలేదు. దీంతో నీరజ్ కేసులో మరియాకు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ తీర్పు వచ్చే సమయానికే ఆమె శిక్ష పూర్తవడంతో విడుదలైపోయింది. ఆ తర్వాత హత్య చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సాక్ష్యాలు మాయం చేసినందుకు గాను మాథ్యూకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై నేషనల్ మీడియా గగ్గోలు పెట్టేసింది. ఒక అమాయకుడిని చంపి ముక్కలుగా నరికి కాల్చివేసిన హంతకులకు ఇదేమి శిక్ష అంటూ నానా రచ్చా చేశాయి. ఈ తీర్పుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇదే నీరజ్ గ్రోవర్ హత్యపై రామ్ గోపాల్ వర్మ నాట్ ఏ లవ్ స్టోరీ అనే మూవీ తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముంబైలోనే సెటిల్ అయిన మరియా ఆర్థిక మోసాలకు పాల్పడుతూ మళ్లీ అరెస్ట్ అవుతుంది. లోన్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మళ్లీ జైలు పాలైంది మరియా. ఏదేమైనా వాళ్లు బానే ఉన్నారు. కానీ హంతకులకు మాత్రం పడాల్సిన శిక్ష పడలేదు. మరి మీరేమంటారో అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.